హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఎండలు మొదలయ్యంటే చాలు మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రకరకాల వడియాలు. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో రుచిగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే రవ్వ వడియాలను ఎలా పెట్టుకోవాలో చూడబోతున్నాం. చాలా మందికి వడియాలు పగిలిపోతాయనో లేదా సరిగ్గా రావేమో అన్న భయం ఉంటుంది. కానీ ఈ వీడియోలో నేను చెప్పిన కొలతల్ని గనుక మీరు చేస్తే మొదటిసారి చేసేవారు కూడా చాలా పర్ఫెక్ట్‌గా, తెల్లగా, మల్లె పువ్వుల్లా ఉండే వడియాలను తయారు చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకోకుండా ఈ టేస్టీ పల్లుచటి వడియాలను ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోండి. సుజి అంటాం కదా అది. ఇప్పుడు హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. హాఫ్ కప్పు రవ్వ అయితే హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసేసుకోవాలి. మొత్తంగా మనకి ఒక కప్పు అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఏ కప్తో అయితే మనం రవ్వని సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఫస్ట్ ఒక కప్పు నీళ్ళని పోసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ రవ్వ అనేది నీళ్ళని పీల్చేసుకుంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇలా కలిపేసేసాక ఇప్పుడు మరొక కప్పు నీళ్ళని వేసేసుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాయి కాబట్టి ఇప్పుడు నేను మరో కప్పుని తీసుకుంటున్నాను. కప్పు అంతా మొత్తం పోయికోకుండా సగం వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని కూడా మనం తీసుకొని మిక్సీలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మిడిల్లో ఈ నీళ్ళని కూడా వేసేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. చూడండి ఎంత బాగా వచ్చిందో, దోస పిండిలాగా ఉంది కదా. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత ఈ మిక్సీ గిన్నెలోకి మరొక కప్పు నీళ్ళని వేయండి. ఇక్కడ మనం 2 కప్పులు తీసుకున్నాం కదండి ఇందాక. ఇప్పుడు మరొక కప్పును కూడా నీళ్ళను ఈ మిక్సీ బౌల్లోకి వేసేసుకుని ఈ మిక్సీ బౌల్లో నుంచి మళ్ళీ మనం పిండిలోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తంగా 3 కప్పుల నీళ్ళని ఈ పిండిలోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి పక్కనుంచుకోవాలి. చూడండి ఇలా దోస పిండి లాగా అన్నమాట. చూస్తున్నారుగా ఇలా పల్చగా ఉండలు లేకోకుండా ఎక్కడే కానీ మంచిగా కలిపి మనం ఈ మిశ్రమాన్ని పక్కనుంచేసుకోవాలి. ఇక్కడ 3 కప్పులు నీళ్లు పోసుకున్నాం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని అందులోకి మనం మరొక 6 కప్పుల దాకా నీళ్ళని వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం 3 కప్పులు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ దీంట్లోకి 6 కప్పులు వేసుకోవాలి. మొత్తంగా 9 కప్పుల నీళ్ళైతే మనకి పడతాయి. 6 కప్పుల నీళ్ళని స్టవ్ మీద పెట్టేసేసుకొని మూత పెట్టి ఎసరును బాగా మరిగించాలి. చూడండి ఈ విధంగా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రవ్వ అలాగే సగ్గుబియ్యం మిశ్రమాన్ని మరొకసారి బాగా అడుగుదాకా కలిపి వేయాలి. రవ్వ అంతా కూడా అడుగుకి చేరి ఉంటుంది కాబట్టి ఒకసారి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. లేదనుకోండి త్వరగా అడుగంటేస్తుంది. రవ్వ కానీ లేదా సగ్గుబియ్యం కానీ తొందరగా అడుగు చేరేస్తాయి. అందుకని మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మీరు కావాలంటే మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. కాకపోతే మనం నిదానంగా కలిపినా పర్వాలేదు. కలిపినప్పుడల్లా కూడా అడుగు చివరి దాకా కలపాలి. అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది. మొదటిసారి చేసేవారైతే మాత్రం మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచుకొని తయారు చేసేసుకోండి. అప్పుడప్పుడు వంటలు తయారు చేసుకునే వారికైతే మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసినా సరే వీళ్ళు బాగా కలుపుతూ ఉడికించుకోగలరు. చూడండి మనం ఇలా కలిపేటప్పుడు ఒకసారి 2 సార్లు చెక్ చేసేసుకున్నామంటే గంజి మనకి రెడీ అయిందో లేదో కూడా తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా గరిటెని తిప్పి చూసామంటే మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు మనకి గంజి రెడీ అయినట్టు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ ఉన్నారు అంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. దాదాపు మనకి ఈ గంజి ఉడికించుకోవడానికి 15-20 నిమిషాలు టైం పడుతుంది. మీరు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటున్నట్టయితే 15 నిమిషాలు, పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచినట్టయితే 20 నిమిషాలు పడుతుంది. గంజి ఒక లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. అలాగే నేను ఇందులోకి 2 స్పూన్ల దాకా తెల్ల నువ్వుల్ని వేస్తున్నాను. మీరు నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని, చిల్లీ ఫ్లేక్స్‌ని కానీ లేదా పండు మిర్చిని కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూనే మరొక
నిమిషం పాటు ఉడికించుకోవాలి. మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ గంజి రెడీ అయిపోయింది కాబట్టి, ఈ స్టేజ్‌లో మంటని మనం ఎక్కువ పెట్టేసామంటే తొందరగా అడుగంటేస్తుంది. అందుకని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక ఉడికించుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకోవాలి. చూస్తున్నారుగా గరిటెకి ఒక లేయర్ లాగా అంటుకుంది కదండీ! ఇలా ఒక లేయర్ లాగా ఉంటే చాలు మనకి గంజి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే వడియాలు పెట్టేసేసుకోవాలి. చల్లారిందంటే గట్టి పడిపోతుంది. అప్పుడు మనకి పల్చగా కాకుండా కాస్త మందంగా వచ్చేస్తాయి. అందుకని మీరు పల్చటి వడియాలు కావాలి అనుకుంటే మాత్రం వేడిగా ఉన్నప్పుడే వెంటనే వడియాల్ని పెట్టేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక బౌల్‌లోకి తీసుకుంటూ మిగిలిన దానిపైన మూత పెట్టుకుంటూ మనం వడియాల్ని పెట్టుకోవాలి. కాటన్ క్లాత్ పైన పెట్టుకున్నామనుకోండి మనకి బాగా వచ్చేస్తాయి. ఈ క్లాత్‌ని తడి చేసుకోవాలి. అంటే మనం ఏదైనా కాటన్ క్లాత్‌ని చీర కానీ, లేదా ఇలాంటి లుంగీలు కానీ ఏదైనా సరే వాటర్‌లో బాగా ముంచి నీళ్ళు లేకోకుండా పిండేసేసుకొని 2 లేయర్‌లుగా వేసేసుకొని దానిపైన వడియాలను పెట్టేసేసుకోవాలి. ఇలా కాస్త ఒక వడియంకి గ్యాప్ ఉండేలాగా పెట్టేసేసుకొని ఒక రోజంతా ఎండలో పెట్టేసేసుకున్నామంటే సాయంత్రానికంతా మనకి ఇలా ఎండిపోతాయి. సాయంత్రం పూట కొద్దిగా నీళ్ళని చిలకరించేసేసుకొని వడియాలను తీసేసుకోవాలి. నీళ్ళని చిలకరించాక ఒక నిమిషం పాటు అలాగే ఉండనిచ్చామంటే తడి వల్ల ఇవి మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా క్లాత్‌ని 2 వైపులా కొంచెం నిదానంగా లాగామంటే చాలు మనకి ఈ కాటన్ క్లాత్ నుంచి వడియాలనేది ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా! ఎంత పలుచగా ఉన్నాయో చూడండి. చూస్తున్నారు కదా! చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి కదా! అయినా సరే మనకి క్లాత్‌కు అతుక్కోకుండా ఎంత బాగా వచ్చేస్తున్నాయి కదండీ! నేను చెప్పిన విధానంలో మీరు గంజిని ఉడికించండి. అలాగే నేను చెప్పిన కొలతల్లో వాటర్‌ని తీసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి గంజి అనేది మంచిగా ఉడికించుకోవాలి. ఏ మాత్రం సరిగ్గా ఉడకకున్నా సరే మనకి ఇవన్నీ విరిగిపోతాయి. అస్సలు రావు. అది గుర్తుంచుకోండి. అందుకని మంటని మీరు నిదానంగా అంటే లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఉడికించండి. ఎప్పుడైతే బాగా ఉడుకుతుందో అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా అన్నీ తీసేసి ఒక ప్లేట్‌లో ఉంచుకొని వీటిని మరొక రోజంతా కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండ తగలని వాళ్ళైతే మాత్రం ఫ్యాన్ గాలి కింద 2, 3 రోజులు ఆరబెట్టాలి. అప్పుడే ఇవి చక్కగా ఆరిపోతాయి. మనం స్టోర్ చేసుకున్నా సరే చాలా రోజులు నిల్వ ఉంటాయి. దాదాపు 1-2 సంవత్సరాల పాటైనా నిల్వ ఉంటాయండి. ఏ మాత్రం కూడా మనకి డ్యామేజ్ అవ్వవు. కాకపోతే మంచిగా ఎండబెట్టుకొని స్టోర్ చేసేసుకోవాలి. ఇలా ఏదైనా స్టీల్ డబ్బాలో మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. పప్పు, సాంబార్‌లోకి నంచుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారుగా ఇప్పుడు మీకి వీటిని ఆయిల్‌లో ఫ్రై కూడా చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత చిన్నగా ఉన్న వడియాలు ఎంత పెద్దగా పొంగుతూ అప్పడాల్లాగా వస్తున్నాయో చూస్తున్నారు గదా! ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి. తినడానికి చాలా క్రంచీగా ఉంటాయి. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.